హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంక ఈ వీడియో వచ్చేసి నిన్నటి వీడియో అనమాట. నిన్నటి నుంచి ఈ రోజు వరకు ఏం జరిగిందనేది షూట్ చేశాను. నచ్చితే చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇది నిన్న మార్నింగ్ అనమాట. పిల్లలకి ఉప్మా అయితే చేశాను. ఉప్మా చేసి పెట్టి లంచ్ బాక్స్ అయి కట్టేసి పిల్లల్ని స్కూల్లో వదిలిపెట్టి చెప్పాను కదండి, జగన్ అన్న ఇచ్చిన ఇల్లు రిజిస్ట్రేషన్ చేస్తున్నారని. ఇంక అక్కడికైతే వచ్చానమాట. టైం ఎంత అనుకుంటున్నారు? ఇప్పుడు మార్నింగ్ 8:30 అయింది. నేను ఒక్కదాన్నే కూర్చో ఉన్నాను, ఎవ్వరు రాలేదన్నమాట. ఇంకా గవర్నమెంట్ గవర్నమెంట్ పని చేసే వాళ్ళ సంగతి తెలిసిందే కదా. నేను 8:30కి వెళ్తే వాళ్ళైతే 10:30కి వచ్చారండి. ఇంక అప్పుడు దాకా నేను ఒక్కదాన్నే ఫోన్ చూసుకుంటూ కూర్చో ఉన్నాను. ఇంకా ఎందుకు వెళ్ళానంటే, ముందు రోజు వెళ్ళాను కదండి, నా కాడికి 5 మంది ముందు వచ్చారనమాట. వాళ్ళైతే 7:30కే వచ్చారంట. ఇంక అందుకని వాళ్ళ ఫైళ్ళు ఫస్ట్ చేశారు. ఇంక అందుకని నిన్న కూడా పని కాలేదు కదా. ఇంక ఈరోజు ఎండబడి వెళ్తే మళ్ళీ ఎప్పటికి అవుతుందో అని చెప్పి 8:30 కల్లా పిల్లల్ని స్కూల్లో వదిలిపెట్టేసి వెళ్ళానమాట. ఇంట్లో కూడా ఏం పని చేసుకోలేదు. ముందు ఈ పని చేసుకుని వచ్చేస్తే సరిపోద్ది అని చెప్పి 8:30 కల్లా వెళ్ళాను. ఇంక వాళ్ళైతే 10:30కి వచ్చారు. వచ్చి సిస్టమ్ ఆన్ చేశారో లేదో కరెంట్ అయితే పోయింది. ఇంక నిన్న సెకండ్ సాటర్డే కదా, ఏ 2కో 3కో ఇస్తాము అని చెప్పారు. ఇంక నేనైతే అయ్యో ఈరోజు కూడా పని కాదే, ఇంక వచ్చి కూడా వేస్ట్ అయిపోయింది అనుకున్నాను. సరేలే పొద్దుపైన ఈరోజు చేపించుకొని వెళ్దామని చెప్పి కరెంటు పోయినా ఇంక ఇంటికైతే రాలేదు. 1కో ఏమో వచ్చింది కరెంటు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. టైం అయితే ఇప్పుడు 5:30 అయింది. ఇప్పుడే తెల్లారుతుంది అనమాట. ఇంక నేనైతే ఇంటికి వచ్చే తలకే 3 అయిపోయింది అనమాట. ఇంక అన్నం తిని కొంచెం రెస్ట్ తీసుకున్నాను. ఇంక ఈరోజు మార్నింగ్ అయితే వీడియో అయితే స్టార్ట్ చేశానండి. ఇంక మా వారు అయితే లేరనమాట, హైదరాబాద్కి అయితే వెళ్ళారు. మొన్న స్థలం చూసి వచ్చాం కదా, దానికోసం అయితే వెళ్ళారండి. అది ఎలా అవుతుందో ఏమో తెలియదు, కానీ ఇంటికి కానీ వస్తే మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఇంటికి మంచి న్యూస్తో అయితే వస్తే మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఇంక పొద్దున్నే నేనైతే ఇంక నిద్ర పట్టలేదండి. ఇంకా ఆయన లేడు కదా, వెళ్ళాడో లేదో అని చెప్పి నిద్ర అయితే పట్టలేదనమాట. ఇంక లేచి ఒక్కదాన్నే కూర్చో ఉన్నాను. బయట ముగ్గు అయితే వేశాను. ఈ రంగురాళ్ళను అయితే ఎలాగైనా ఆయిపిచ్చేయాలని చెప్పి రోజు వీటితో కుస్తీ పడుతూ ఉన్నాను. ఎందుకంటే అలాగే ఉండిపోతున్నాయండి. అందుకే ఏయో పిచ్చి పిచ్చి గీతలన్నీ గీస్తూ ఉంటాను. ఎందుకంటే సాఫ్ట్గా నున్నగా ఉంటే మనం ఏ ముగ్గు వేసినా బాగొస్తుంది. గరుగ్గా ఉంది కదా, అందుకని ఎక్కువ ముగ్గు అయితే పడట్లేదన్నమాట. రోజు ఈ చిన్న చిన్న గీతలతోటి ఈ ముగ్గు అయితే ఈ రంగురాళ్ళు అయితే అయిపిచ్చేయాలి. ఇంకా నైట్ అయితే గుంటూరు కారం సినిమా చూసామండి. నేను చింటూ, లోకి అయితే లేడనమాట, వాళ్ళ తాతయ్యతోటే వెళ్ళాడు. ఇంక రాత్రి మా నాన్న వస్తే వెళ్ళాడనమాట. ఇంక మేమిద్దరం అయితే గుంటూరు కారం నెట్ఫ్లిక్స్లో వస్తుందని చెప్పి మా చింటమ్మ అయితే పెట్టాడు. ఇంక గుంటూరు కారం సినిమా చూసేసి అప్పుడైతే పడుకున్నాము. ఇంకా మొన్నే కదా ఇల్లు కొనింది అనుకోకాకండి, ఇంకా చూడలేదు, చూస్తున్నాం అన్నమాట. ఎలా అవుతుందో తెలీదు. చూడ్డానికైతే వెళ్ళాడు. చూసి నచ్చితే కొనుక్కుందాం అనుకుంటున్నాము. వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ముగ్గు అయితే వేసానండి. ఇంకా పాలైతే పెట్టాను. కాగేలోపు మీతో మాట్లాడదామని అయితే వీడియో స్టార్ట్ చేశాను. ఇంకా మా వారైతే లేరండి, ఈరోజు హైదరాబాద్కి అయితే వెళ్ళాడు. మొన్న ఫ్లాట్స్ చూసి వచ్చాం కదా, దానికోసం మాట్లాడడానికి అయితే వెళ్ళాడండి. నైట్ అయితే వెళ్ళాడు. ఇంకా ఆయన ఉంటే అస్సలు మెలకువే రాదు. 6:30కి అలా లేస్తానమాట. ఈరోజు ఇంకా ఆయన లేడు కదా, దిగాడో లేదో అని టెన్షన్తో 5కే మెలకు వచ్చేసింది. కామ్గా ఒక్కదాన్నే కూర్చో ఉన్నాను. మా లోకి అయితే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడండి. ఇంక చింటూ కూడా వెళ్తానన్నాడు. ఇంకా నాకు తోడుగా ఉండు అని చెప్తే ఇంక ఉన్నాడనమాట. ఇంకా లేలేదు చింటమ్మ. ఇంక ఈరోజు మాట్లాడేసి నైట్కి ఎక్కితే రేపు మార్నింగ్ కల్లా వచ్చేస్తాడు.
నైట్ అయితే ఒక బ్లౌజ్ కట్ చేసి పెట్టానండి. ఇది ఇప్పుడు కుట్టాలి. ఇంక మేమిద్దరమే కదా, ఏం పని ఉంటుంది. చూస్తాను ఇప్పుడు కుట్టేస్తే ఇంక మధ్యాహ్నం నుంచి ఇంకో బ్లౌజ్ అయితే కట్ చేసి కుట్టేస్తాను. హౌస్ వార్మింగ్ ఫొటోస్ కూడా వచ్చాయండి, చూడాలి. ఈరోజైతే వీడియో తీసి పెడదాం అనుకుంటున్నాను. మంచు అయితే స్టార్ట్ అయిందండి, లైట్గా పడుతూ ఉంది. ఇంకా శివరాత్రి నుంచి అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట మంచు. ఈ మంచు కాలం వస్తే నాకు భయం అనమాట. ఎండాకాలం ఎంతైనా ఉంటాము, ఎందుకంటే నాకు టాన్సల్స్ ఉన్నాయి. మంచు కాలం వస్తే గొంతు నొప్పి వచ్చేస్తుంది. టైం అయితే 6:30 దాకా అయిందండి. ఇప్పుడైతే ఒక వీడియో ఎడిటింగ్ చేసి పెడదాం అనుకుంటున్నాను. రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళాం కదా, ఆ వీడియోస్ పెడుతూ ఉన్నాను కదా, అవి ఇంక లాస్ట్లో ఉన్నాయి కొన్ని. ఈరోజు రేపు పెట్టేస్తే అయిపోద్ది. మళ్ళీ ఈ నెల 24th 23 పౌర్ణమి కదండి, అరుణాచలం వెళ్దాం అనుకుంటున్నాము. మళ్ళీ ఆ వీడియోస్ ఈ వీడియోస్ కలిసిపోతే నేను అస్సలు పెట్టలేను. ఇంతకుముందు తిరుపతికి వెళ్ళినవి కూడా అట్లాగే ఆపెట్టినాను. ఇంకా లోపు అందుకే ఇవి పెట్టేస్తే తర్వాత అవి పెడదాము, మళ్ళీ ఫోన్ మెమరీ ఫుల్ అని వస్తుంది. అందుకని ఆ లోపు పెట్టేసి అన్నీ డిలీట్ చేసేద్దాము అని చెప్పి రోజు కొంచెం టైం తీసుకొని పెడుతూ ఉన్నాను. ఈరోజు రేపు పెడితే అయిపోవచ్చు. కొంచెం లెంగ్తీగానే ఉంటున్నాయి వీడియోస్. మళ్ళీ ఎందుకులే మళ్ళీ మనం వెళ్ళి చూడలేము అని చెప్పి అన్నీ పెడుతున్నాను అనమాట, ఏది డిలీట్ చేయకుండా. రేపు మేమైనా చూసుకోవడానికి ఉంటుంది అని చెప్పేసి. పోయినసారి కేరళ వెళ్ళినప్పుడు కూడా వీడియోస్ తీసామండి. ఇంకా కొన్నే పెట్టాను, ఇంకా కొన్ని అయితే అలానే ఉన్నాయి. పెడదాంలే అని చెప్పి పోస్ట్ పోన్ చేసానా, ఇంకా అవి అలానే పడిపోయాయి అన్నమాట. అందుకే ఇవన్నీ ముందే కొంచెం టైం తీసుకునైనా పెట్టేస్తున్నాను. ముందే ఏం కాదులేండి, నెల అయింది మేము వెళ్ళొచ్చి. ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉండడం వల్ల పెట్టలేకపోయాను. మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాం కదా, ఇంక అందుకని మళ్ళీ వెళ్ళాం కదా, అందుకని మళ్ళీ పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా ఈరోజు కూడా మా వారు వెళ్దాము, నువ్వు కూడా చూద్దువు అంటే సైడ్ దగ్గరికి వెళ్ళి నీకు నచ్చింది తీసుకుందు అన్నాడు. కానీ నేనే వద్దులే, నువ్వు వెళ్ళేసిరా, ఈసారి వస్తాను నేను. ఇంక ఈరోజు రేపు ఉంటే బ్లౌజెస్ కూడా కొంచెం లోబడిపోతాయి. పిల్లల్ని మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి వదలాలి. ఇంకా మళ్ళీ మేము సోమవారం ఉదయాన్నే వస్తే మళ్ళీ వచ్చేటప్పుడు వాళ్ళని తీసుకొని రావాలి, స్కూల్ పోద్ది అని చెప్పి ఆయన ఒక్కనైతే పంపించాను. ఇంకా అరుణాచలం వెళ్ళేటప్పుడు ఎలాగో వాళ్ళని తీసుకెళ్ళి మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వదలాలి. ఇంక ఇప్పుడు స్కూల్ పోయి అప్పుడు స్కూల్ పోయి ఎందుకులే నేను ఉంటాను, నువ్వు వెళ్ళు అని చెప్పాను. ఇంకా అందుకని ఆయన ఒక్కరే వెళ్ళాడనమాట. ఫేస్ ఒక్కరో ఇగ్నోర్ చేసేయండి, నేను ఇప్పుడే నిద్రలేసి ఖాళీ కూర్చోన్నా అనమాట. వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. నచ్చితే చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి. సగం బ్లౌజ్ అయితే కుట్టి వచ్చాను. ఇంతలోకి మా నాన్న వచ్చాడు తీసుకెళ్ళడానికి. ఇంకా నన్ను అయితే వదిలిపెట్టేసి సెంటర్కి అయితే వెళ్ళాడనమాట. ఇంక వీళ్ళైతే పెన్సిల్స్ అవన్నీ తెచ్చుకున్నారు. నేనైతే గులాబ్ జామ్ పిండి ప్యాకెట్ అయితే తెమ్మని చెప్పాను. ఇంక తెచ్చిన తర్వాత కలిపి అయితే చేస్తున్నాను. వంట అయితే మా అమ్మ చేసి పెట్టేసింది నేను వచ్చే తల్లికే. ఈ గులాబ్ జామ్ అయితే నేను చేస్తున్నాను అనమాట. ఇలాంటివన్నీ మా అమ్మకి అస్సలు చేతరాదు, ఇంక నేనే చేస్తున్నాను. నాకు కూడా పెద్ద ఏం చేతరాదండి, నాకు వచ్చినట్టు నేను చేస్తున్నాను. ఇంక మా ఇంట్లో వాళ్ళే కదా తినేది. ఈసారి బాగానే వచ్చాయండి, బాగా వచ్చాయి చూడండి. అసలు బాల్స్ అన్నీ ఒకటే ఈవెన్గా వచ్చాయి. ఇంక మా అమ్మ ఏం చేస్తుందా అని చూపిస్తున్నాను. ఇదైతే ఆకుకూర పుల్లగూర అంటారు, ఆకుకూర పుల్లగూర అయితే చేసింది. అన్నం అయితే వండింది, చికెన్ అయితే చేసిందనమాట. ఇంకా రసం పెట్టింది. ఇదైతే అంబలి కలిపిందండి తాగమని చెప్పి. ఇంక రాగానే తాగేసి చూడండి ఇంతలోకే మా లోకం ఏం చేస్తున్నాడో. కామ్గానే ఉండడండి, అందరి పిల్లల్ని తీసుకొచ్చి ఇలా ఇల్లంతా పీకి పందిలేస్తాడు. మా అమ్మ అంటూ ఉంటుంది, మీరు వెళ్ళిన తర్వాత ఇవన్నీ నేను అన్నీ ఎక్కడ సర్ది పెట్టేతలకే నాకే పొద్దుపోద్ది అని చెప్పేసి అన్నీ లాగేస్తారు. ఒక్క క్షణం కూడా ఖాళీ. మాజా బాటిల్ అయితే తెచ్చాడండి మా నాన్న. ఇంకా దాన్ని అయిపోయిందాక ఆ ఫ్రిడ్జ్తోనే పని అనమాట.
హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే టైము 6:30 అయిందండి. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేసి పిల్లలకైతే స్నానాలు అవి చేపించేసాను. ఇంకా అక్కడే రసం తెచ్చానండి పిల్లలకి. ఇంక నాకైతే చికెన్ తెచ్చుకున్నాను, పిల్లలకైతే ఉత్త రసం వేసి పెట్టేస్తాను. ఇంక అమ్మ ఇంటికేం వెళ్ళి వండుతావులే, ఇంక ఈయన కూడా లేడు కదా అని చెప్పి రసం అయితే పోసిచ్చిందనమాట. ఇంకొచ్చాను షాప్ తీసుకుని. ఈరోజు అయితే సగం బ్లౌజ్ అయితే కుట్టి వెళ్ళానండి మధ్యాహ్నం అమ్మ వాళ్ళ ఇంటికి. ఇంక సగం బ్లౌజ్ హ్యాండ్స్ అయితే అతికియాలి. చూస్తాను, ఇలానే ఖాళీగా ఉంటే సగం బ్లౌజ్ అయితే కుట్టేస్తాను. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఎందుకు వెళ్ళానంటే ఇంక ఈయన కూడా లేడు కదా. ఈయన ఉంటే ఎక్కువసేపు ఉన్నానండి, వెళ్ళినా ఒక 1 hour 2 hours కల్లా వచ్చేస్తాను. ఇంక ఈయన కూడా లేడు కదా. ఇంక పిల్లలు నేను ఉందాంలే ఒక్కరోజైనా ప్రశాంతంగా, ఎప్పుడు ఇక్కడ ఉండేదేను, ఒక్క పూట కూడా అక్కడ ఉన్నమాట. ఇంకా మా అమ్మ కూడా ఫీల్ అవుతూ ఉంటుంది, ఎప్పుడు వచ్చినా అస్సలు ఉండవు, అటు వచ్చి ఇటు వెళ్ళిపోతూ ఉంటావు అని. ఇంకా అందుకని ఈరోజు సరేలే ప్రశాంతంగా ఒక్క రోజైనా ఉందామని చెప్పి వెళ్ళానమాట. ఉదయం ఫోన్ చేసింది, ఈయన లేడు హైదరాబాద్కి వెళ్ళాడు అని చెప్పాను. ఇంక అందుకని సరే వచ్చే అయితే ఇక్కడ వండుతాను, ఇక్కడ ఉండేసి వెళ్దు అని చెప్పి పిలిచింది. సరే, ఆమెకి ఎలా ఉందో, ఎప్పుడు పనికి పోతూ ఉంటుంది కదా, ఒక్కరోజైనా పిల్లలతో నాతో ఉండాలనిపిస్తుంది కదా అని చెప్పి వెళ్ళానమాట. మా నాన్న అయితే వచ్చి మధ్యాహ్నం తీసుకెళ్ళాడు. ఎప్పుడు మా కోసం కష్టపడుతూనే ఉంటుందండి, మాకు తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు కష్టపడుతూనే ఉంటుంది. ఇంకా ఆమె కోసమైనా నేను వెళ్ళాలి అని చెప్పి వెళ్ళాను. ఇక ఈ వయసులో కూడా ఆమె కష్టపడుతూనే ఉంటుంది. ఎందుకు మా వద్దు అంటే వినదనమాట. మనకి చేతులు కాళ్ళు ఉన్నంతసేపు కష్టపడతాము, కష్టపడలేనప్పుడు మీరే కదా చూడాలి అంటది. అవునండి, కొందరైతే చేసే వీలున్నా కూడా అసలు మన కుటుంబం ఏమైపోయినా పర్లేదు, మనం మాత్రం ఇంట్లోనే ఉండాలి, మనం ఏ పని చేయలేము అని చెప్పి ఇంట్లోనే ఉంటారు. మనం చేయలేము అనుకుంటే ఏది చేయలేము, చెయ్యాలి తప్పదు ఇంకా అంటే ఏదైనా చేయగలుగుతాము. మా అమ్మకి అసలు చేయాల్సిన అవసరం కూడా లేదండి, కానీ ఇంకా పిల్లల కోసం చేస్తూ ఉంటుంది. ఆమె చేస్తూ ఉంది కాబట్టి మాకే సపోర్ట్ అయినా చేయగలుగుతున్నారు. ఒకరి దగ్గరికి వెళ్ళి మీరు చూడండి అని అడిగే సిచ్యువేషన్ అయితే రాదు. మన దగ్గర రూపాయి ఉంటే ఎవరైనా చూస్తారు, అది లేకపోతే ఎవ్వరు చూడరు అనమాట ఈ కాలంలో. ఇంకా మా అమ్మకైతే నేను ఒక్కదాన్నే కదా, ఇంకా అన్న తమ్ముడు ఎవరు లేరనమాట. ఇంక అందుకని మా మీదే ఎక్కువ ప్రేమ అయితే చూపిస్తూ ఉంటుంది. ఇంకా మాకు ఉన్నది ఆమె కదా, అంటే మా నాన్న మా అమ్మ అన్నమాట. వాళ్ళ కొడుకుంటే మన మీద ఇంత ప్రేమ చూపించరు, వాళ్ళ కొడుకు వాళ్ళ కోడలు వాళ్ళ మనవాళ్ళు వాళ్ళతోనే సరిపోద్ది. ఇంక వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఇంకా మేమే చూసుకోవాలి. అందుకని నేను కూడా వాళ్ళని చూసుకుంటూ ఉంటానన్నమాట. ఇంక ఈరోజు అయితే రసం పెట్టిందండి, చికెన్ అయితే చేసిందనమాట. ఇంకా గులాబ్ జామ్ అయితే చేసుకున్నాము. మేమైతే కొంచెం తెచ్చుకున్నాము, మా అమ్మ వాళ్ళకైతే కొంచెం ఇచ్చొచ్చానమాట. అప్పటికి తనే తీరదనమాట, ఉండండి హరి లేడు కదా, రేపు ఉదయాన్నే చీకటితో వెళ్దురు అనింది. ఇంకా లేదు ఇంటికాడ చీకటిలో ఎందుకు పెట్టడం అని చెప్పేసి అయితే నేను వచ్చేసాను. ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.